కుల గణన ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టిని సారించింది. ఫిబ్రవరి 2న కులగణన సర్వే రిపోర్టును కేబినెట్ సబ్ కమిటీకి అధికారులు ఇవ్వబోతున్నారు. ఫిబ్రవరి 5న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. 7న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. కులగణన ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించనున్నారు. కులగణన సర్వేకు అసెంబ్లీ ఆమోదాన్ని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి. జమీమా బీసీ కులగణనపై ప్రభుత్వం అయితే స్పీడ్ పెంచింది. ఫిబ్రవరి 2వ తేదీన కులగణన సంబంధించి సర్వే రిపోర్టును కేబినెట్ సబ్ కమిటీకి అధికారులు ఇవ్వబోతున్నారు. ఫిబ్రవరి 5వ తారీఖు తెలంగాణ కేబినెట్ సమావేశం ఉంది. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా కులగణన పంచాయతీ ఎన్నికలపైనే చర్చించబోతున్నారు. మరోవైపు ఫిబ్రవరి 7వ తేదీకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా కులగణనకు అసెంబ్లీ ఆమోదం కూడా తెలుపబోతోంది. ఎందుకంటే ఇప్పటికే కులగణన దాదాపుగా పూర్తయింది కాబట్టి ఇప్పటికే సంబంధించి బీసీ డెడికేటెడ్ కమిషన్ కూడా నివేదిక సమర్పించారు. ఈ నివేదిక కూడా రెడీ చేశారు. అయితే నిన్న పంచాయతీరాజ్ శాఖపై కూడా సీఎం రివ్యూ నిర్వహించారు. ఈ రివ్యూకు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ తో పాటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా వచ్చారు. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే ఖచ్చితంగా ఈ ఏదైతే బీసీ రిజర్వేషన్లు చేయాల్సి ఉంది కాబట్టి ఇప్పటికే ఇంటి సర్వే ద్వారా గణాంకాలను కూడా సేకరించారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ నివేదికను కూడా సిద్ధం చేసింది. బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ సిఫారు చేస్తుందనే మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ 42% రిజర్వేషన్ హామీ కూడా ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయంపైన ఎమ్మెల్యేలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ముఖ్యంగా కమిషన్ నివేదికను పరిశీలించిన తర్వాత రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వీలుగా కూడా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని కూడా నిర్వహించాలని కూడా భావిస్తూ అందులో భాగంగానే అసెంబ్లీ నిర్వహించబోతుంది. ముఖ్యంగా అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. మొత్తంగా చూసినట్టు ఫిబ్రవరి 3వ వారంలో నోటిఫికేషన్ విడుదల చేసి తర్వాత 2 వారాల లోపల గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించాలని కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కులగణనపై ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాల్సింది. కాబట్టి ఖచ్చితంగా కేబినెట్ సమావేశంలో డెసిషన్ తీసుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించాలని భావిస్తా ఉంది జమీమా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్, చందు.